ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీదేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 46. నామధారకుడు. స్వామి, శ్రీగురుని వద్ద మరొక కవి శేఖరుడు ఉండేవారంటారు కదా, అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయన్ను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తి పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలో భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాణగాపురం సమీపంలో హిప్పరిగి అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయన్ను ప్రార్థించి ఆయన్ను ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప వేరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, వేరే దేవతలను స్తుతించేవాడు కాదు. అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే గనక పనికిరాదు అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణుడు ఆ కవి వద్దకు వెళ్ళి, కవీంద్ర, మీ పద్యాలతో మనోహరంగా ఉన్నాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ నాకు 4 పద్యాలు రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవమాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్రతోగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కల కూడా వచ్చింది. కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వర లింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్తుతించవు గదా, మానవమాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేశ్వరుడు త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరుగాదు అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేశ్వరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకుని, అయ్యో, నేనింతవరకు పొరపడ్డానే. ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను తలచినట్లు మానవమాత్రుడు గారు. కేవలం భక్తులు ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానమేలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరుడే. అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుడి కృప వలన నాకీనాడు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించగా బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరెలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించాక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు నీవు మేము కేవలం మానవమాత్రులమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే, ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేశ్వరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు.
ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు. శ్రీగురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు, ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఈ రూపంలో హిప్పరిగిలో ఉంటాం. కనుక నీవు ఎప్పటి వలె నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడిగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారందరో గదా. ఓం శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీదేవియే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 47. ప్రస్తావన. తనివితీరని సద్గురు కథారస పానాశక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరల ఈ 47, 48, 49 అధ్యాయాల్లో కూడా హెచ్చరిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠ ఓర్మిలతో సద్గురువును సేవించి జీవన్ముక్తుడయ్యాడు గనక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తించుకుని ఈ గ్రంథ పారాయణ చెయ్యాలి. ఒకే పరమాత్మ విశ్వమంతా అయి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాల్లో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు. అంటే శ్రీ దత్తావతార కార్యక్రమమైన బ్రహ్మ, శైవ, వైష్ణవ సామరస్యాన్ని సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యమున్నదని గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు సద్గురు సేవకుల్ని సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనము అట్టి సద్గురువును సేవిస్తే ఈ కలిమలానికి వెరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. శ్రీగురుడు ఒకే సమయంలో 8 గ్రామాల్లోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు. ఇట్టి లీలలెన్నో షిరిడీ సాయినాథుని చరిత్రలో చూడవచ్చు. శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషివరునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మి చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలు కోరే అజ్ఞులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభిష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలకు, సామాన్య సిద్ధపురుషులకు, మరో వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం. గురువు అనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. శ్రీగురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడ ఎన్నో తీర్థాలు, దేవతలు ఉండడమే కారణమని చెబుతారు. కానీ తాను కారణమవడు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపోప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు. పూర్వముఖ జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థ క్షేత్రాలున్నాయని, దేవతలుంటారని గురుగీత చెబుతుంది. వాటిని అజ్ఞులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు గనక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి గదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరమవుతుంది. ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీగురుడు షిరిడీ సాయిబాబా వలె సాధులోకానికి మార్గదర్శకము మాత్రమే. శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపజేయగలరని, కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలుండాలని మనం తెలుసుకోవాలి. కథారంభం. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. నీవెంతో అదృష్టవంతుడివి గనకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాశక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాణగాపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి, ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము.
కనుక మీలో మీరు సంప్రదించుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది గనక ఆ విషయం మా ఇష్టానికి విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటుకి మేము వస్తాం అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా మేము పేదవాళ్లమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుడు రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవినంచక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు. అలాగే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, ఆనాడు మాకే మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారో అన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాం, కానీ ఈ మాట ఎవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెడతారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమలాడారు. వారితో స్వామి, మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఓరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము, పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్లారు. అయినప్పటికీ 8వ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరో గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేని విధంగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటినే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువాలు, కానుకలు నిదర్శనమని చూపించి తమ మాటను నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు, స్వామిని మేమే గదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు, అంతటా ఉన్నాము గదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కనీవిని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషులకు మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవమే లేదు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన సేవయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 48. స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. నాయన, ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను గదా. అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది.
అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకుని పొలానికి వెడుతుండేవాడు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగును పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కారం చేసుకుని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతనినేమీ పలకరించకుండా అతని భక్తి శ్రద్ధల్ని గమనిస్తుండేవారు. ఎంతకాలమైనా అతనేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, నాయనా, నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో నాకు నమస్కరిస్తున్నావే, మా నుండి మీకేమి కావాలో చెప్పు అన్నారు. ఇంతకాలానికి తనకట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడెంతో సంతోషించి చేతులు జోడించి, బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు. స్వామి, నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు. అతడు, అయ్యా, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజూ మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీగురుడు, సరే పద చూచి వద్దాం అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయి చూస్తూ, ఏమిరా, మేము చెప్పినది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు. ఆ రైతు, తండ్రి, మీ మాట జవదాడుతానా? మా క్షేమం కోరి చెప్పిన వారు మీరుగాక మరెవ్వరు. మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియంది ఏమున్నది? గురువాజు విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు. ఆ యతీశ్వరుడు, అలా అయితే మా మాట మీద నమ్మకముంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలిచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ మొదటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుర్తు చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వల్ల ఆ ఆసామి అందుకొప్పుకొనక ఆ మొదటి సంవత్సరం కంటే రెట్టింపు గుర్త చెల్లించేటట్లు ఒప్పించుకుని ఆ ప్రకారమే కాగితం రాయించుకుని పైరు కోతకు అనుమతి ఇచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీల్ని పిలుచుకుని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేంటా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యాబిడ్డలు నెత్తినూరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ల మీద రాళ్లు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మా వాడికి దెయ్యం పట్టిందో ఏమో గాని కొంకులింకా మొదలకు ముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డబోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక 4 రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది. మీరైనా అతన్ని అనుగ్రహించండి అని గొల్లున విలపించుకున్నారు. ఆ న్యాయాధికారి, మీరు నాతో చెబితే నేనేమి చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు. అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపేశాడు. వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు, వాడేం చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుర్తు నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను. అయినా మీరెంతగా గోల పెడుతున్నారు గనక మా పని మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేం చేసుకుంటే అతనికెందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది. అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులున్నాయి కదా అని చెప్పి అతనిని వెనుకకు పంపేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారి పొలం వద్దకు తీసుకువెళ్లి ఆ కోసివేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే, నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావా? ఎంత పని చేశావయ్యా? పాపం, ఇప్పుడు నీ జీవనమెలా? యజమానికి ధాన్యమెలా ఇస్తావు? అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు.
కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణము, అదే మాకు శ్రీరామరక్ష, మీరుండగా నాకేమి భయము అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి, నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయన్ని చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతనిని చూచిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు, కానీ అతడు అవి పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరుబోరున ఏడుస్తున్నది. అతను మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నీవలా ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్కే మన పాలిట కామధేనువు, వారి మహిమ మూడులకేమి తెలుస్తుంది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, మనకాయన పెన్నిదిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము. మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకమున్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యము చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వేచనారంభించింది. దాని వలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాలుధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుల పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చెప్పున పిలకలొచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ల మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసును ఎంతగానో నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటుకొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుని కూడా నిందించాను. అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏమిటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితమెంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగింది. అది అందరి పాలిట పెన్నిది. మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపేశారు. ఆ దంపతులెంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి. నిజానికి ఆ ముందరి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి, అయ్యా, చూచారా, స్వామి దయ వలన పైరంత బాగా పండిందో. మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను, తీసుకోండి. అయినా నాకింత ఎక్కువ పండింది గనక మనిద్దరము చెరిసగము చేసుకునడం న్యాయమని నాకు అనిపిస్తోంది. మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాసుకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది గనక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు. నామధారక, శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా? గురుభక్తి అభిష్టాలన్నిటినీ ప్రసాదించగలదు అన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 49. నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకుని, మహాత్మా, శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటో వివరించండి స్వామి.
అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు: నాయనా, ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపురవాసులందరూ దీపావళి పండగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి, మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి, అలా అయితే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటగట్టుకుని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు. ఆ మాటలు విని స్వామి, అవన్నీ ఎందుకు? త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉంది. ఎట్టి సన్నాహాలు అవసరం లేదు. కనుక మీరందరూ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్యం గలది సుమ. ఇచ్చటి షట్కోల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది. ఈ భీమ అమరజా సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఎంతంతని చెప్పనలవి కానిది. ఇచ్చట ఉత్తరవాహినులు చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దానిని గురించి ఎంతని చెప్పగలము అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, స్వామి, ఇచ్చట నదికి అమరజ అని పేరెలా వచ్చింది? అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగాడు: పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జాలంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, మహాదేవ, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లుంది. అదేమి చిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతల్ని సంహరిస్తున్నారు అని మొరబెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజ అనే పేరొచ్చింది. అందువలనే సంజీవిని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపజేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మాది హత్య పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘమాసాలలో యథావిధిగా ఉపకాలలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ, సంక్రమణ పర్వదినాల్లోనూ, ఏకాదశి మొదలైన తిథుల్లోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసిన పూర్ణాయుష్మంతులవుతారు. ఈ అశ్వత్థ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది. కారణం, మేమందులో ఎల్లప్పుడూ ఉంటాం. అట్టి ఈ వృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుని పూజించి త్రయంబకం మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జున వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపైన బొటన, చూపుడు వేళ్లు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటిని ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే. అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది. దీనిని గురించి ఒక పురాణగాథ ఉన్నది. పూర్వం భారద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవస్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరుడైన ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్యైన అతనిని కూడా రమ్మన్నారు. అతను నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నా దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు. అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి, వ్యోమకేశ, దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయింది. ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటితమైంది. కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడి స్నానము, దానము మొదలైనవి చేశారు.
అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు. కనుక ఇది సాక్షాత్తు కాశీయే. స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వపాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికొచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, అమ్మాయి, నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కరించి, స్వామి, నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది. అప్పుడు స్వామి, పూర్వం ఒక పిల్లి పిల్లల్ని పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోశావు, అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను విను అంటుండగానే అంతలోనే ఆమె శరీరమంతా కుష్ఠవ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజల పాపాలు పోగొట్టుకోవడానికి కాశీ వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది. అది నేను స్వయంగా చూచాను. ఆ క్షేత్ర మహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి, ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000,000 గోవుల దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. దీనికి అవతల్లో ఉన్న రుద్రపాద తీర్థంలో లోయలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గరున్న చక్రతీర్థాన్ని చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. కల్లేశ్వరుని దగ్గరున్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండాభిషేకము, కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. తస్మై